నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ను బహిష్కరిస్తున్నామన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కౌంటింగ్ ఏజెంట్లు అడిగిన అనుమానాలను నివృత్తి చేయకుండా బయటకు పంపిస్తున్నారని మండిపడ్డారు. 4వ రౌండ్ తర్వాత తమ ఏజెంట్ల సంతకాలు తీసుకోకుండానే లీడ్ ను ప్రకటించారన్నారు. ఏమైనా ప్రశ్నిస్తే పోలీసులతో నెట్టివేస్తున్నారని మండిపడ్డారు రాకేష్ రెడ్డి. ఫలితాల్లో మాకున్నటువంటి గ్రీవెన్సెస్ అడ్రస్ చేయకుండా కనీసం మాతో చర్చించకుండా ఏకపక్షంగా ఈరోజు వచ్చి మీడియాకు డైరెక్ట్గా ఇన్ని ఓట్లు ఈ అభ్యర్థికి వచ్చినాయి, ఇన్ని ఓట్లు ఈ అభ్యర్థికి వచ్చినాయి, మెజారిటీ ఇంత ఉందని చెప్పేసి ఏకపక్షంగా ప్రకటించడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఇది చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. ఇది ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నటువంటి వాడిని, నేను రౌండ్ 3కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని 3 గంటల పాటు నేను ఆర్ఓ ఆఫీసు ముందు నేను అభ్యర్థించిన బతిమాలన కనీసం పట్టించుకోలే. నేను లోపల పోతే డైరెక్ట్ గెంటివేషన్లు పోలీసులను పెట్టి నేను వెళ్ళాలనుకుంటే కనీసం పోలీసులు ఎందుకు వచ్చినామని కూడా అడగకుండా మేడం మీటింగ్లు ఉన్నది కాబట్టి మీరు కలవద్దు, సరే అవన్నీ పక్కన పెట్టండి. కనీసం కౌంటింగ్ విషయంలో ఈరోజు రౌండ్ 3కి సంబంధించి హాల్ 4లో మొదట మేము 539 మెజార్టీ ఉన్నామని చెప్పి మేము ప్రకటించాం. మాకున్నటువంటి సమాచారం అక్కడ కౌంటింగ్ ఏజెంట్స్ ద్వారా దానికి కాస్త మొత్తం గోల్మాల్ చేసింది. 3200 లీడ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని అందరం అనుకుంటే 4200 లీడ్ ఉన్నదని చెప్పేసి ఏకపక్షంగా వాళ్ళు వచ్చి మీడియాకు ప్రకటిస్తారు. 17500 మెజారిటీ ఉంది మొత్తం క్యుములేటివ్గా అని చెప్పేసి మేము నోట్ చేసుకుంటే దాని గురించి మాట్లాడదామని పోయినా కూడా కనీసం పట్టించుకోకుండా మేము ఈ రిటర్నింగ్ ఆఫీసర్ డోర్ దగ్గర నేను కూర్చున్నా, ఒక అభ్యర్థిగా నేను కూర్చుంటే నన్ను కాదని డైరెక్ట్ వచ్చి మీడియాకు 18876 మెజార్టీ అని ప్రకటించింది. ఇంత దుర్మార్గమా, ఇంత ఏకపక్షమా? మీరు పారదర్శకంగా జరపలేనటువంటి ఈ ఎన్నిక ప్రజాస్వామ్య స్ఫూర్తిగా అద్దం పడుతుందాన్ని అడుగుతున్నా. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం నుండి రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఉన్నదా లేదా? ఫస్ట్ అది చెప్పండి. మీరు రౌండ్ 3 మా గ్రీవెన్సెస్ అన్ని అడ్రస్ చేయకుండా మీరు కౌంటింగ్ పోతే మేము ఆ కౌంటింగ్ బాయ్కాట్ చేస్తాం. మాకు అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీ బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. నేను ఒక అభ్యర్థిగా నేను అప్పీల్ చేస్తున్నా. మా యొక్క ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయడానికి ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఏకపక్షంగా పక్షపాతంగా వివరిస్తూ ఒక అభ్యర్థికి లాభం చేకూర్చేటందుకు ప్రయత్నం చేస్తుంది. ఇది నా యొక్క ఆరోపణ. దీనికి మీ సమాధానం ఏందో చెప్పండి. మీరు మొత్తం క్లారిటీ ఇచ్చినాక మమ్మల్ని సాటిస్ఫై చేసినాక మాత్రమే ఎన్నికల యొక్క కౌంటింగ్ ముందు తీసుకెళ్లాల్సింది మేము కోరుతున్నాం. మేము ఏదో ఎన్నికలకు భయపడో దానికో దీనికో కాదు. ప్రజాస్వామ్యంలో ఏ తీర్పు ఇస్తే ప్రజలు ఆ తీర్పులు శిరసావహించడానికి మేము సిద్ధం, కానీ ట్రాన్స్పరెంట్గా నిర్వహించండి. దట్స్ ఆల్ మేము కోరేది, అంతే.